తిరుపతిలో జరుగుతున్నటువంటి జాతీయ ఛానల్ ఇండియా టుడే నిర్వహిస్తున్నటువంటి ఒక ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ అంటే విద్యా బోధన మీద వారు చేసినటువంటి ఒక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసినారు. వారు పాల్గొనటమే కాకుండా వారికి సంబంధించినటువంటి ముఖ్య యాంకర్ ఎవరైతే రాజ్దీప్ సర్దేశాయ్ అని ప్రముఖమైనటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో వారు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా చాలా మెచ్యూర్డ్గా సమాధానాలు చెప్పటం అనేటటువంటిది అందరూ మెచ్చుకునేటటువంటి అంశమే కాకుండా ప్రత్యేకంగా రాజ్దీప్ సర్దేశాయ్ గారు కూడా మెచ్చుకునేటువంటి అంశంగా అక్కడ ఉన్నటువంటి అటెండ్ అయినటువంటి వ్యక్తులే కాకుండా చూసినటువంటి చాలామంది భావించటం అనేటటువంటిది జరిగింది. వివరాల్లో కనుక మనం వెళ్తే ఈ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్యంగా రాజ్దీప్ సర్దేశాయ్ గారు కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజకీయాలు, అదే రకంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారం, అదే రకంగా తన చెల్లెలు షర్మిలని వారు మాట్లాడుతున్నటువంటి మాట తీరు కానీ లేదా వారు చేసేటటువంటి రాజకీయాలను ఏ రకంగా చూస్తారు అనేటటువంటి మాట, దానితో పాటుగా రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ యొక్క ప్రాస్పెక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, గెలిచేటటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి వాటి మీద వారు సమాధానాలు చెప్పారు. అన్నిటికంటే మించి మీరు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి విద్యా బోధన, అదే రకంగా విద్య మీద మీరు పెడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కానీ ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా మీరు ఫ్యూచర్లో వాటి మీద ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారనేటటువంటి అనేక ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ముందుగా మనం చూస్తే వారు మాట్లాడినటువంటి ఫస్ట్ ఒక మాటలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజకీయాలు దాని గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ మీ చెల్లెల్ని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించటంలో మీరు ఏ రకంగా దాన్ని చూస్తున్నారు, చెల్లెలతో ఎప్పుడైనా ఇటువంటి విభేదాలు వస్తాయని కానీ లేదా చెల్లెలకు మీకు రాజకీయపరమైనటువంటి అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసినారా అనేటటువంటి మాట అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్తూ కాంగ్రెస్కు సంబంధించిన రాజకీయాలు ఎప్పుడూ కూడా విభజించు పాలించు అనేటటువంటి వాటి మీదనే వాళ్ళ యొక్క రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలు అప్పుడు ఉండేవి, ఇప్పుడు కూడా అదే రకమైన రాజకీయాలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు. దానితో పాటుగా రాష్ట్రాన్ని చాలా అన్యాయంగా విభజించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ తిరిగి వారి పూర్వ వైభవాన్ని సంతరించుకోవటం అనేటటువంటిది కలలో కూడా జరగనటువంటి పని అని చాలా సుస్పష్టంగా చెప్పారు. దానితో పాటుగా ఎప్పుడైతే తను కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చానో మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని నాకు వ్యతిరేకంగా నిలబెట్టడమే కాకుండా నా పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు వారి చేత చేయించారు. సో కాంగ్రెస్ కుటుంబాల్లో చిచ్చు పెట్టేటటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఆ ఆలోచనలు కంటిన్యూ చేయటం అనేటటువంటిది చాలా దురదృష్టకరం అనేటటువంటి మాట కూడా చెప్పారు. దానితో పాటుగా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, మా సొంత చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయటమే కాకుండా మా మీద ఉసుగొల్పేటటువంటి ఈ కార్యక్రమాల్ని ఎలా చూస్తారని మీరు అడిగినప్పుడు తప్పనిసరిగా వీటన్నిటికీ కూడా దేవుడే సమాధానం చెప్తాడు. భగవంతుడంతా కూడా ఇవన్నీ కూడా తప్పనిసరిగా గమనిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. సో అంచేత భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ తీరులో ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల యొక్క అమలుకి ప్రజల యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంటుందనేటటువంటిది భగవంతుడు నిర్ణయించే కార్యక్రమే అని చాలా సుస్పష్టంగా వాటి మీద చెప్పారు. రెండోది మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజ్దీప్ సర్దేశాయ్ చాలా పాయింటెడ్గా అడిగినారు. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, దాదాపు 40-45 సంవత్సరాల కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మీ ప్రత్యర్థి అయినంత మాత్రాన మీరు వారిని అరెస్టు చేయడం సమంజసమా అనేటటువంటి మాట అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ మీరనేటటువంటి ప్రముఖమైన వ్యక్తిని ఎన్నికల ముందు అరెస్టు చేసేటటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి చెయ్యడు. అటువంటిది ఒకవేళ ముఖ్యమంత్రి ఆలోచన చేసినా కూడా న్యాయస్థానాలు వాటిని హర్షించవు. సో ఇక్కడ నాకేదో ప్రత్యర్థి అనేంత మాత్రాన నేను వారిని అరెస్ట్ చేయలేదు. వారు చేసినటువంటి
అనేక రకాలైనటువంటి మోసాలు, కుట్రలు, చట్టాన్ని వారికి అనువుగా అన్వయించుకునేటటువంటి విధానాలు, వీటన్నిటితో పాటుగా రాష్ట్ర ఖజానాకి వందల వేల కోట్ల రూపాయలు మోసం చేసినటువంటి తీరుకి మాత్రమే మా ప్రభుత్వం స్పందించింది. అవి న్యాయస్థానాలు కూడా వాటిని హర్షించాయి. అందుకనే దాదాపుగా 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే రకంగా టెక్నికల్ అంశాల మీద నా యొక్క అరెస్టు కాదు అని చెప్పారు తప్పిస్తే వారి యొక్క న్యాయవాదులు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వారి పాత్ర లేదని కానీ, లేదా ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, లేదా మరొక విషయాల్లో కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు పాత్ర లేదని మాత్రం ఎవరూ ఇంతవరకు వాదించలేదు. కేవలం టెక్నికల్ అంశాల మీద మాత్రమే వారు వాదిస్తున్నారు. ఇవి న్యాయస్థానాలన్నీ కూడా గమనించినాయనేటటువంటి సమాధానాన్ని చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. దానితో పాటుగా విద్యకు సంబంధించినటువంటి ఆ విద్యాబోధన అది ఏ రకంగా సాధ్యమైంది అనేటటువంటి దాని మీద చాలామంది అమాయకులు, పేదలు, ఏమాత్రం చదువుకు నోచుకోనేటువంటి వ్యక్తులు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019వ సంవత్సరంలో ఎప్పుడైతే నేను అధికారం చేపట్టినానో అప్పుడే నేను అనుకున్నాను వీళ్ళ బతుకుల్ని కనుక మార్చాలి అని అంటే బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాలలో విద్యాబోధన చేయాలి అనేటటువంటిది ఆనాడే నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో బోధన చేసేటటువంటి వాటి ద్వారా మాత్రమే వీళ్ళందరి యొక్క బతుకులన్నీ కూడా మారతాయని చెప్పి నేను అనుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తూ కూడా ఈ అల్ప వర్గాలకి, బీద వర్గాలకి, అదే రకంగా మిగతా దళిత వర్గాలు వీరందరూ కూడా భవిష్యత్తులో ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలు కనుక పెంపొందించుకోవాలంటే వారికి ఇంగ్లీష్లో విద్యాబోధన అనేటటువంటిది అవసరం అనేటటువంటి మాట అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాన్నే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశాననేటటువంటి మాట చెప్పారు. దానితో పాటుగా రాజ్దీప్ సర్దేశాయ్ గారు అడిగినటువంటి మరొక ప్రశ్నలో రాబోయే ఎన్నికల్లో మీరు గెలుస్తారు అనేటటువంటిది మీకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ వచ్చింది అనేటటువంటి మాట మాట్లాడినారు. దానికి వారి ప్రశ్నలోనే మీకు గనక మంచి జరిగితే మాత్రమే నాకు ఓటు వెయ్యండి అని ఏదైతే మీరు చెప్తున్నారో ఎక్కడా కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు తనకి అందరినీ ఓటు వేసేటటువంటి అడిగే ప్రాసెస్లో మీకు మంచి జరిగితేనే వేయమని చెప్పినటువంటి నాయకుడు ఎవరు కనిపించలేదు. దాన్ని ఏ రకంగా మీరు దాన్ని అడగగలిగినారన్న మాటకి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 8 కోట్ల మందికి మా ప్రభుత్వ పథకాల వల్ల, మేము చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఒక్కొక్క కుటుంబం 3-4 బెనిఫిట్లు కూడా తీసుకునేటువంటి సందర్భంలో 8 కోట్ల మందికి ప్రభుత్వం సహాయం చేసిందనేటటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అదే రకంగా 2,48,000 కోట్ల రూపాయలు మేము బటన్ నొక్కి వారి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. ఎక్కడా కూడా పార్టీని కానీ, వ్యక్తులు కానీ, వారి యొక్క వర్గాన్ని కానీ, వారి యొక్క కులాన్ని కానీ, మతాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ, ఎక్కడా పార్టీని కానీ ఎక్కడా చూడకుండా వారి యొక్క ఖాతాల్లోకి అర్హులైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 2,48,000 కోట్ల రూపాయలు ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా వారి ఖాతాల్లోకి పంపించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో మాదే. అందుకని ప్రయోజనం పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాకు సైనికుడిగా నిలబడమని అడిగినాం. ఏమైనా మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి, మీకు, మీ బంధువర్గానికి అందరికీ కూడా ప్రయోజనం కలిగింది అనేటటువంటి విషయంలో మాత్రం ఎందుకని అడిగినామనంటే ప్రయోజనం కల్పించినటువంటి వ్యవస్థను మేము నిర్మించుకున్నాం కాబట్టి. ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం. దాదాపు 70-75 మంది కుటుంబాలకు ఒక్కొక్క వాలంటీర్గా మేము వాళ్ళని అపాయింట్ చేసినాం. ప్రతి వారు కూడా అర్హులైనటువంటి ప్రతి వారిని గుర్తించటం, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ కూడా అర్హులైనటువంటి వ్యక్తులకి ఇళ్ళ దగ్గరికే వాడిని వెళ్ళి ఇవ్వటం, పెన్షన్ అనేటటువంటి వాడిని మొట్టమొదటి తేదీన ఇంటి దగ్గరే చెల్లింపులు చేయటం, ఇవన్నీ కూడా మేము చేశాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది అని అంటే అది నా నాయకత్వంలో ఉండేటటువంటి వైసీపీ పార్టీకి తప్ప చంద్రబాబు నాయుడు కానీ మరొకరికి కానీ అటువంటి హక్కు, అధికారం లేదు అనేటటువంటిది చాలా సుస్పష్టంగా చెప్పారు. ఏమైనప్పటికీ కూడా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూని కంక్లూడ్ చేస్తూ తప్పనిసరిగా మీలాంటి వ్యక్తులు మాత్రమే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి, ఎక్కడా చూడనటువంటి ఆ విద్యాబోధన కానీ,
ఎప్పుడూ విననటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావాలని అభిలషించారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలోనే ఉన్నారని చెప్పి మనం కూడా నమ్ముతాం.